కుష్టు రోగులు వచ్చారు. ఏంటి మీ సమస్య అంటే వాళ్ళకున్న కుష్టు చెప్పారు. అయితే దేవుడు ఏమన్నాడు, యేసయ్య ఏమన్నాడంటే మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోమన్నాడు. వెళ్తా ఉన్నారు. ఎవరు? కుష్టి వ్యాధిగ్రస్తులు. ఎంతమంది? 10 మంది. వెళ్తా ఉంటే దారిలోనే బాగైపోయారు, దారిలోనే స్వస్థపడ్డారు. అయితే ఒక్కడు మాత్రము థ్యాంక్స్ చెప్పడానికి, కృతజ్ఞత చెప్పడానికి యేసయ్య దగ్గరికి వచ్చారు. ఏది? ఎంతమంది బాగుపడ్డారు? అందరూ బాగుపడ్డారు. కానీ జీవితంలో దేవుడు చేసిన మేలు నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒకడే వచ్చాడు. మిగతా 9 మంది వెళ్ళిపోయారు. చూడండి, మనం ఎలా ఉన్నాము? దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆయన సన్నిధి మనం అనుభవిస్తున్నప్పుడు, మరి ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన గురించి మనము, ఆయన రక్షణ గురించి, ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు ప్రభువుని గురించి ఇతరులు చెప్పాలా, ఇతరులు మనము ఆహ్వానించాలి.